హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా జీరా రైస్ చేస్తారని పదని చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి. అది కొంచెం వేడెక్కాక ఇగోండి ఇవన్నీ జీరా రైస్కి సంబంధించిన దినుసులు. ఇప్పుడు ఫస్ట్ లవంగాయ, యాలకాయ, దాల్చిన చెక్క, అలాగే ఈ పొడవుగా నాకు పేరు తెలీదు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలి, జీరా రైస్ కాబట్టి. అవి కూడా ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేశాక జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, అది అయ్యాక మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. మొత్తం ఫ్రై చేశాక సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకుంటేనే బాగా కలిసిపోద్ది అన్నంలోకి. అందుకని ఇప్పుడు మనం వండుకున్న అన్నం చల్లారేవిక ఇలా వేసుకొని బాగా కలపండి. ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోండి. చూసారా, బాగా కలిపాక ఇప్పుడు మన జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేయడమే. ఎమ్మి ఎమ్మి వేడి వేడి జీరా రైస్. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో కట్టినా స్నాక్స్ కట్టినా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా బాగా తింటారు. ఇప్పుడు నేనే టేస్ట్ చేస్తున్నా, చూడండి. సూపర్ టేస్టీగా ఉంది. మీకు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.